మౌనిక ఫిజియో కేర్. మరి నా ప్రీవియస్ వీడియోలో నేను కాజెస్ ఆఫ్ నెక్ పెయిన్ గురించి చెప్పాను. మీరందరూ ఆ వీడియో చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు వీడియో ఓపెన్ చేసుకొని చూడొచ్చు. ఈ వీడియోలో నేను నెక్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది చెప్తాను. As we all discussed before, neck pain రావడానికి మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసరికి పోర్ పోస్చర్ అండి. అసలు ఈ పోర్ పోస్చర్ అనేది మనకి తెలియకుండా ఒక రకమైన హెడ్ పోస్చర్ అనేది ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్కి అడాప్ట్ చేసేసుకుంటాము. ఈ ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్ అడాప్ట్ అవటం వల్ల మన నెక్ మజిల్స్ అన్ని స్ట్రెయిన్ అవుతాయి. ఈ స్ట్రెయిన్ అవటం వల్ల మనకి నెక్ పెయిన్ అనేది వస్తూ ఉంటాయి. ఈ ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్ అనేది ఇట్లానే కంటిన్యూ చేయటం వల్ల మనకి పింఛన్ నర్వ్ ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా రావచ్చు. సో టు అటైన్ ఏ గుడ్ పోస్చర్ వీ హ్యావ్ టు do some changes in our daily activities. అవేంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే, ముఖ్యంగా ఈ కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళు వాళ్ళ స్క్రీన్ అనేది ఐసైట్ లెవెల్లో ఉంచుకోవాలి. హైటెక్ కానీ లేదంటే మరి కొంచెం కిందకు కానీ పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకోవటం వల్ల పోర్ పోస్చర్ అనేది అడాప్ట్ అవుతుంది, దానివల్ల నెక్ పెయిన్ వస్తుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా మీ ఐసైట్కి మీరు నెక్ స్ట్రైట్గా పెట్టినప్పుడు మీ ఐసైట్కి స్ట్రైట్గా ఉంచుకోవాలి మన కంప్యూటర్ స్క్రీన్ అనేది. అలాగే టైపింగ్ చేసేటప్పుడు ఈ టైపింగ్ చేసినప్పుడు చాలామంది ఇలా కానీ లేకపోతే ఇలా కానీ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం చాలా రాంగ్ అండి. ఎప్పుడైనా సరే మనం టైపింగ్ చేసేటప్పుడు మన ఎల్బోస్ అనేది సపోర్ట్ తీసుకోవాలి. మనం కూర్చున్న చైర్ హ్యాండిల్స్ మీద రెస్ట్ చేసుకొని చేయటం వల్ల, ఇలా చేయటం వల్ల లేదా ఇలా చేయటం వల్ల ఏంటంటే నెక్ మజిల్స్ అనేవి ఓవర్ యూజ్ అయ్యి స్పాస్మాటిక్ అయిపోతాయి. స్పాజమ్ అవటం వల్ల నెక్ పెయిన్ వస్తుంది. అండ్ నెక్ పెయిన్ అనేది ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకా యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం టైపింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మనము ఈ చైర్స్ హ్యాండిల్స్ మీద మన ఎల్బోస్ రెస్ట్ తీసుకొని అలాగే రిస్ట్ కూడా రెస్ట్ పొజిషన్లో ఉంచి మనము టైపింగ్ అనేది ఇలా చేసుకోవాలి. కంప్యూటర్ వర్క్ అనేది లాంగ్ టైం ఒకే చోట కూర్చొని చేయకూడదు. ఒకే పొజిషన్లో కూర్చొని లాంగ్ టైం అనేది చేయకూడదండి. అసలు కంప్యూటర్ వర్క్ అనే కాదు, ఏ వర్క్ అయినా సరే లాంగ్ టైం ఒకే పొజిషన్లో ఉండి చేయటం వల్ల మజిల్స్ అన్ని టెన్షన్కి గురయ్యి, ఒక గ్రూప్ ఆఫ్ మజిల్స్ మాత్రమే టెన్షన్కి గురయ్యి పెయిన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ ఐదర్ కంప్యూటర్ వర్క్ ఆర్ సంథింగ్ అదర్ వర్క్ కానీ ఏదైనా సరే మధ్యలో వాటికి ఇంటర్వెల్స్ ఉండాలి. ఇలా ఇంటర్వెల్స్ తీసుకొని ఒక వాక్ వెళ్ళి రావటమో కానీ లేకపోతే ఇంకో ఉన్న చోటనే జస్ట్ జాయింట్ మూమెంట్స్ నెక్ మూమెంట్స్ చేయటమో లేదంటే హ్యాండ్ మూమెంట్స్ చేసుకోవటమో, ఇలాంటి మూమెంట్స్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే జస్ట్ మజిల్స్ అన్ని రిలాక్స్ అయ్యి అగైన్ యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ వర్క్. ఈ కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన ఎర్గనామిక్ చైర్స్ అనేవి వస్తున్నాయండి. ఈ ఎర్గనామిక్ చైర్ వాడటం వల్ల ఏంటంటే మనకి చక్కగా నెక్ పోస్చర్ అనేది అలైన్మెంట్ అనేది చేంజ్ అవ్వకుండా మీకు ప్రాపర్ పొజిషన్లో ఉంచి మీకు డిస్కంఫర్ట్ లేకుండా హెల్ప్ చేస్తుంది. చాలామంది చదువుకుంటున్నప్పుడు కానీ లేదంటే ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ ఇలా ఫార్వర్డ్ నెక్ పోస్చర్ని అడాప్ట్ చేసుకొని చేస్తూ ఉంటారు. దీనివల్ల నెక్ మీద స్ట్రెస్ పడి నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఆల్రెడీ నెక్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళు ఇంకా యాగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఏదైనా సరే మన చేతిలో ఉన్న బుక్ కానీ లేకపోతే ఫోన్ కానీ మన ఐసైట్ లెవెల్కి తీసుకొచ్చుకొని ఇలాగా దాన్ని చదువుకోవాలి. ఈ నెక్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళకి చాలా మనకి డౌట్స్ ఉంటాయండి. అసలు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు పిల్లోస్ వాడచ్చా వాడకూడదా, వాడితే ఎలాంటి పిల్లోస్ వాడాలి అనే డౌట్స్ ఉన్నాయి. ఈరోజు నేను చెప్తానన్నమాట అసలు ఎలాంటి పిల్లోస్ వాడాలి అనేది నేను మీకు చూపిస్తాను.
నెక్స్ట్ వచ్చేసరికి సర్వైకల్ పిల్లోస్ అండి. ఈ సర్వైకల్ పిల్లోస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే పడుకునేటప్పుడు మీ నెక్ యొక్క అలైన్మెంట్ని ప్రాపర్గా ఉంచుతుంది. దీనివల్ల నెక్ పెయిన్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. మనం పడుకునేటప్పుడు మన పిల్లో అలైన్మెంట్ అనేది ఎలా ఉండాలంటే మన హెడ్ నుంచి షోల్డర్స్ వరకు సపోర్ట్ ఇవ్వాలి. పడుకునేటప్పుడు ఈ పొజిషన్లో ఇలాగ పడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సైడ్కి పడుకున్నప్పుడు ఏంటంటే చాలామందికి సైడ్కి పడుకునే అలవాటు ఉంటుందండి. సుపైన్లో మనం ఏం చేసాము, మనం నెక్ కూడా సపోర్ట్ అయ్యేటట్టు పిల్లో వాడుకున్నాం కదా. సో మనకి ఇక్కడ నెక్కి పిల్లోకి మధ్యన గ్యాప్ లేదు. మరి నెక్ ఎక్స్టెండ్ అయ్యేటట్టు పడుకోకూడదు, మరి ఫ్లెక్షన్ అయ్యేటట్టు పడుకోకూడదు. స్ట్రైట్గా ఉండాలి. మన పిల్లో మీద మన నెక్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఈ సైడ్ పొజిషన్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి స్పేస్ ఎక్కువగా ఉంటుంది. పిల్లోకి కానీ గ్రౌండ్కి కానీ మన నెక్కి కానీ మధ్యలో స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ పిల్లో అనేది ఇలా మడత పెట్టుకొని పడుకోవాలి. చూసారు కదండి, ఇలా సైడ్ లైన్లో పడుకున్నప్పుడు కూడా నా నెక్ అనేది స్ట్రైట్గా ఉంది. ఇలా నెక్ అనేది ఇలా పడుకోవడము, లేకపోతే మరీ ఇలాగ కిందకి అవతల వైపు ఎక్స్టెండ్ అయిపోవడము అలాగ చేయకూడదు. ఇలా పడుకునేటప్పుడు మన నెక్ మీద ఎటువంటి ప్రెషర్స్ పడకుండా చక్కగా స్ట్రైట్గా మన నెక్ అలైన్మెంట్ అనేది కొంచెం అలైన్మెంట్కి తగ్గట్టు ఇలా పిల్లో వాడటం వల్ల ఏంటంటే నెక్ మీద స్ట్రెస్ పడకుండా ఉంటుంది. దీనివల్ల నెక్ పెయిన్ అనేది తగ్గుతుంది. సో ఇలాగ మన నెక్ అలైన్మెంట్ని ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మనము ప్రాపర్ అలైన్మెంట్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలా మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే నెక్ మీద స్ట్రెస్ అనేది పడకుండా హెల్ప్ చేస్తుంది. మరీ అంత సన్న పిల్లో కానీ మరీ అంత లావు కానీ తీసుకోకూడదండి. మీడియం సైజ్డ్ ఫోమ్ పిల్లోస్ అనేది వాడుకోవచ్చు ఈ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి సర్వైకల్ కాలర్స్ అండి. సర్వైకల్ కాలర్స్ అనేవి అందరికి ప్రిస్క్రైబ్ చేయరు, చాలా కొంతమందికి ప్రిస్క్రైబ్ చేస్తారు. కానీ ప్రిస్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా ఏమైనా బాగోదనో లేకపోతే కొన్ని రీజన్స్ వల్ల వాడరు. ఈ నెక్ కాలర్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే సర్వైకల్ కాలర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీ నెక్కి సపోర్టింగ్గా హెల్ప్ చేస్తుందండి. మీ హెడ్ వెయిట్ అనేది డైరెక్ట్గా మీ నెక్ మీద పడకుండా, మీ నెక్ మజిల్స్ మీద పడకుండా అది హెల్ప్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఇంకా ఫర్దర్గా డీజనరేట్ అవ్వటం లేదంటే ఇంకా వర్స్ కాకుండా మీ పెయిన్ని హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళు మీకు ఎక్కడైతే పెయిన్గా ఉన్నారో ఆ ఏరియాస్లో మీకు ఏదైనా మజిల్స్ అయితే స్పాజమ్గా ఉన్నా లేకపోతే ఇబ్బందిగా ఉన్న నెక్ పెయిన్ వల్ల టెండర్నెస్ కనుక ఎక్కువ ఉంటే ఐస్ ప్యాక్ అనేది యూజ్ చేయాలండి. అక్యూట్ స్టేజ్లో ఈ ఐస్ ప్యాక్ అప్లై చేయాలి పెయిన్ ఉన్న ఏరియాస్లో. ఈ 3-4 days ఐస్ ప్యాక్ అప్లై చేసినా తగ్గకపోతే హాట్ ప్యాక్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. చూసారు కదండి ఈ వీడియో. నెక్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటో మీకు చెప్పాను కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎక్సర్సైజెస్ ఫర్ నెక్ పెయిన్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఫర్ నెక్ పెయిన్ అనేది చెప్తూ ఉంటాను. సో మీరు నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. మీరు నా వీడియోస్ కనుక ఫాలో అవ్వాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మౌనిక ఫిజియో కేర్. సబ్స్క్రైబ్ చేయడమే కాదు, బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేసినట్టయితే నా వీడియోస్ మీకు ఎప్పుడు వచ్చినప్పుడల్లా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మీ ఫోన్కి.